We are going to Mahabalipuram. సాంబార్ ఇడ్లీ కాదు, సాంబార్ దోశ. Temple, Bhairathas bus stand, lighthouse. So ఇవన్నీ and this is the ticket for parking. సింగిల్ స్టోన్ పైన చెక్కారంట ఇది. సో ఇది మనకి వరల్డ్లో ఫేమస్ హిస్టారికల్ ప్లేస్. ఇది బాల్. సో చాలా చిన్న, అంత పెద్ద రాక్ చిన్న దాని మీద స్పేస్ తోటి ఉంటుందంట. సో ఆరు చూపిస్తున్నాడు చూడండి. ఓం ఓం ఏంటో తెలియదు అక్కడ వరకు ఎలా వెళ్ళాలి. రూట్ అయితే ఇలా ఉంది. సో థింకింగ్ ఎలా వెళ్ళాలి అని చెప్పేసి. సో అండ్ నెక్స్ట్ ఇది లైట్ హౌస్, షోర్ టెంపుల్, నెక్స్ట్ బీచ్ కూడా ఉంది. సో ఇంకా చాలా ఉంది చూసేది. సో వెయిట్ చేయండి. ఇది సీ, అందుకే ఇది షోర్ టెంపుల్. అండ్ ఇదిగోండి ఈ పర్ల్స్, ఇవైతే 200 ఈచ్ అంట. అండ్ ఈ శంకులు కూడా ఆల్మోస్ట్ అన్ని 200 అలా ఉన్నాయి. సునామీని కూడా తట్టుకున్న గ్రానైట్ టెంపుల్ మహాబలిపురం షోర్ టెంపుల్లో జరుగుతుంది. 1 మంత్ వరకు జరుగుతుంది. నెక్స్ట్ మంత్ 23rd వరకు ఉంది ఈ ప్రోగ్రామ్. వాటర్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. వేసుకొద్దాం అనుకున్నాం కానీ సన్సెట్కి వచ్చాము. సో ఇక్కడ నేను చూపిస్తున్న ఈ స్క్రీన్ రికార్డింగ్ ఏంటి అంటే, మనం ప్రీవియస్గా చూపించాం కదా మనకి ఇక్కడ పేపర్ టికెట్ కన్నా కూడా సో ఇది కూడా మనకి ఆప్షనల్ ఉంది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మనం పేపర్ టికెట్ తీసుకుంటే లైక్ ఇంతకుముందు దగ్గర అయితే మనకి ప్రీవియస్లో ఆ బాల్ దగ్గర, బటర్ బాల్ దగ్గర పేపర్ టికెట్ లేదని చెప్పారు మాకు. డైరెక్ట్గా ఇందులో పే చేయమన్నారు. సో అక్కడ పే చేసాము. సో సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ కూడా పే చేయమన్నమాట. సో అది ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి నేను స్క్రీన్ రికార్డ్ చేసి మీకు చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి నేను పేటిఎంలో చేస్తున్నాను. సో పేటిఎంలో జస్ట్ మనం అక్కడ వాళ్ళు స్కానింగ్ది పెట్టారు చాలా ప్లేసెస్లో పోస్టర్స్. సో అందులో స్కాన్ చేసేసి డైరెక్ట్గా మనం ఏదో ఒక లైక్ ఏదో ఒకటి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఏదో ఒకటి డీటెయిల్స్ ఇచ్చేసామనుకోండి మనకి డైరెక్ట్గా వచ్చేసింది. అండ్ క్రెడిట్ కార్డ్ తోటి పే చేయొచ్చు, నార్మల్గా కూడా పే చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మనకి క్రెడిట్ కార్డ్తో పే చేస్తే 1 రూపీ ఎక్స్ట్రా తీసుకుంటుంది. అండ్ నార్మల్ యూపీఐతో పే చేస్తే కనుక 35 రూపీస్ పర్ హెడ్ తీసుకుంటున్నారు. అండ్ అలానే నార్మల్ డైరెక్ట్ టికెట్ తీసుకుంటే కనుక 40 రూపీస్ అంట. సో ఇది మనకి ప్రైస్ వేరియేషన్స్ అనమాట. సో ఇప్పుడు 2 టికెట్స్ మేము 70 రూపీస్ అయింది కదా. సో క్రెడిట్ కార్డ్తో పే చేస్తే 71 రూపీస్ అవుతుంది. అదే 2 టికెట్స్కి మనం డైరెక్ట్గా పేపర్ మోడ్లో తీసుకుంటే, సో అక్కడ వెళ్ళి డైరెక్ట్గా పేపర్ లైక్ నార్మల్ టికెట్ తీసుకుంటే కనుక మనకి 40 రూపీస్ తీసుకుంటారనమాట. సో ఇది డిఫరెన్స్. సో పర్ హెడ్ 40 అంటే ఇద్దరికి కలిపి 80 రూపీస్ అవుతుంది. సో ఇది ప్రాసెస్. ఇది షోర్ టెంపుల్ ఎంట్రీ. సో ఇందాక చూసారు కదా ప్రాసెస్. సో అలా టికెట్ తీసుకోవాలి మనము. సో ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్. మనకి లోపలికి వచ్చాక వ్యూ అనేది ఇలా ఉంటుంది. అండ్ ఇందులోనే మనకి 5 రథాస్ కూడా ఉన్నాయి. సో చూస్తుండండి, 5 రథాస్ చూపిస్తాము. అండ్ అలానే షోర్ టెంపుల్, నెక్స్ట్ బీచ్ కూడా ఉంది. సో ఇంకా చాలా ఉంది చూసేది. సో వెయిట్ చేయండి. అటువైపు పబ్లిక్ వెళ్తున్నారు కదా. సో అది గ్రిల్స్కి అటువైపు మనకి బీచ్కి వెళ్ళే రూట్ అనమాట. సో ఇది మనం ఫస్ట్ సీషోర్కి వెళ్ళిపోయి నెక్స్ట్ బీచ్కి వెళ్దాము. సో ఇది నాకు తెలిసి ఈవినింగ్ ఓపెన్ చేస్తారనుకుంటా. ఇది 1 మంత్ లైక్ 23rd డిసెంబర్ టు 23rd జనవరి మొత్తం ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. సో ఈవినింగ్ ఉంటాయి. కల్చరల్ యాక్టివిటీస్ అనమాట. సీషోర్ టెంపుల్లో మహాబలిపురంలో ఉన్నాయి. సో షోర్ టెంపులా? ఓకే, షోర్ టెంపుల్లో టెంపుల్ ఇది సీ, అందుకే ఇది షోర్ టెంపుల్. యాక్చువల్లీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ చూపిస్తాం కదా చాలా నీట్గా ఉన్నాయి వాటర్. అండ్ చూడడానికి కూడా వేవ్స్ అంత ఫాస్ట్గా అనిపించట్లేదు ఈ ప్లేస్లో. అండ్ చాలా నీట్గా ఉన్నాయి. పబ్లిక్ కూడా ఎక్కువ లేరు, బీచ్కి జనాలు ఎక్కువ లేరేమో అన్న ఫీలింగ్లో వెళ్ళాము. బట్ లాస్ట్లో ఏమైంది అని చెప్పేసి మీకు చూపిస్తాను. సో అక్కడ వరకు వెయిట్. లోపలికి వచ్చాక మనకి టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. మనం ఇలా ఫస్ట్ డౌన్లో స్టెప్స్ ఉంటాయన్నమాట. సో ఆ తర్వాత మళ్ళీ
కాస్త నడిచాక మళ్ళీ పైకి స్టెప్స్ ఉంటాయి. సో లైక్ టెంపుల్ అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఏం వెళ్ళకండి. లైక్ జస్ట్ ఇది ఒక హిస్టారికల్ ప్లేస్. టెంపుల్ అంటే పూజలు, అయ్యగారు ఉంటాడు, పూజ చేస్తాడు, అది ఇది ఏమీ లేదు అక్కడ. జస్ట్ మొత్తంగా ఇది ఒక హిస్టారికల్ ప్లేస్, లైక్ ఒక విజిటింగ్ ప్లేస్ లాగా మాత్రమే ఇది ఉంది. సో టెంపుల్ అన్నాం కదా అని చెప్పేసి పూజలు పునస్కారాలు ఏమీ లేవన్నమాట అక్కడ. బట్ ఇదైతే హిస్టరీలో చాలా ఫేమస్, లైక్ యునెస్కోతో మనకి ఇది సంరక్షించబడుతుందన్నమాట. సో అందుకనే ఇక్కడ మనకి నీట్గా చాలా బాగుంది. అండ్ చాలా ఫారినర్స్ కూడా చాలామంది వస్తున్నారు. అండ్ ఇది మనకి చూడడానికి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ లైక్ ఒక్కొక్క స్కల్ప్చర్లో ఒక్కొక్క లైక్ ఎందుకు చెక్కారు అన్నదానికి ప్రతిదానికి బిహైండ్ ఒక్కొక్క రీజన్ ఉంది. అండ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టోరీ ఉంది. బట్ విచ్ ఇస్ రియల్ దట్ వీ డోంట్ నో. సో అందుకని చెప్పేసి అవి ఎన్ని స్టోరీస్ నేను చెప్పదలుచుకోలేదు ఎక్కువ వరకు. సో నాకు తెలిసినంత వరకు నేను లైక్ ఒకటి మాత్రం మనకి తెలిసినంత వరకు ఒకటి సునామీ అయితే రీసెంట్గా మనకు తెలిసినప్పుడు వచ్చింది. సో నాకు తెలిసినప్పుడు వచ్చింది. సో ఆ సునామీ ఎఫెక్ట్ మనకి ఇక్కడ కూడా కనిపించిందంట. సో ఈ టెంపుల్ వరకు ఇందులో ఏదైతే నేను ఒక వెనకాల ఇప్పుడు ఇది మనకి ఫ్రంట్ టెంపుల్ కదా. సో బ్యాక్ వైపు ఇంకొకటి పెద్దగా ఉంది కదా. సో అక్కడ మనకి లింగం ఉంటుందన్నమాట. సో అక్కడ మనకి అక్కడి వరకు లైక్ ఆ లింగం దగ్గర వరకు కూడా వాటర్ వచ్చాయంట సునామీ అప్పుడు. సో సునామీని కూడా తట్టుకొని నిల్చున్న టెంపుల్ అని చెప్పొచ్చు ఇది. సో ఈ లింగం అనమాట. సో ఇది 16 ఫేసెస్ ఉంటుందంట దీనికి. సో లింగం ఉంది బట్ పూజలు అయితే ఏం చెయ్యట్లేదు దీనికి. సో జస్ట్ ఇలా ఉంది అంతే. బట్ ఇదేంటంటే మనకి సీషోర్కి లైక్ పక్కన ఉంది కదా. సో ఇది ఆ సీ నుంచి మనకి లైక్ డివైడ్ చేసి ఉన్నట్టు ఉంటుంది కదా మనకి విలేజ్కి సీకి మధ్యలో. సో ఇది మనకి నార్మల్గా మనకి విలేజెస్లో ఉంటుంది కదా, ఎంట్రన్స్లో ఒక దేవుడు అలా కాపాడుతూ ఉంటాడు ఊరిని అంటుంటారు కదా. సో ఆ టైప్లో ఈ టెంపుల్ని ట్రీట్ చేస్తారనమాట. అండ్ ఇదైతే చాలా ఎప్పుడో కట్టించింది కదా. లైక్ ఎప్పుడు అంటే ఆల్మోస్ట్ పల్లవులు పాలించిన టైంలో ఈ టెంపుల్ అనేది కట్టించారంట. సో చెన్నై లైక్ చెన్నైకి 60 to 70 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది. సో ఏంటంటే అప్పుడు కంచి అనే ప్లేస్ని, సో కంచి కూడా ఆల్రెడీ మనం వెళ్ళాం కదా. సో అది కూడా ఒకసారి మీరు చూడనట్టయితే కనుక ఒకసారి వెళ్ళి చూడండి. కంచి కూడా ఫుల్ క్లియర్ ట్రిప్ వీడియో మేము ఆల్రెడీ చేసాము. సో ఒకసారి వెళ్ళి చూడండి ఆ వీడియో ఎలా ఉంటుంది కంచి అని చెప్పేసి. సో కంచి అనేది రాజధానిగా చేసుకొని ఈ ప్లేస్ని లైక్ ఇది సీకి పక్కన ఉంటుంది కదా. సో మన ఎక్స్పోర్ట్స్కి ఇంపోర్ట్స్కి చాలా ఉంటుంది కదా. అండ్ అందుకని చెప్పేసి ఈ ప్లేస్ని చాలా డెవలప్ చేశారంట. అండ్ టూరిజం ప్లేసెస్ లాగా కూడా ప్రజెంట్ అయితే చాలా ఫేమస్ అయిపోయింది. చాలా అంటే చాలా టూరిస్టులు వస్తున్నారు ఇక్కడికి. అండ్ ఫారినర్స్ అయితే చాలా వచ్చారు. లైక్ ఇండియన్ కల్చర్ని నచ్చి ఇండియన్ చూడడానికి వచ్చిన వాళ్ళు డెఫినెట్గా ఈ ప్లేస్ని కూడా చూసి వెళ్తారు. సో అంత బాగుందన్నమాట ప్లేస్. అండ్ ఇది మనకి సంథింగ్ ఏదో ఒక క్లాస్లో సబ్జెక్ట్లో కూడా ఉంటుంది, మహాబలిపురం ఈ షోర్ టెంపుల్ అని చెప్పేసి. సో అది మీకు ఏ క్లాస్ అనేది గుర్తుంటే కనుక నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ పబ్లిక్ అయితే చూసారు కదా చాలా వస్తున్నారు. అండ్ దీనికి ఈ టెంపుల్కి బార్డర్ లాగా మొత్తం నందులు ఉన్నాయండి. అండ్ నందులు కూడా వన్ సైడ్ మొత్తం ఒకే వైపు ఫేస్ చేసి ఉన్నాయి. సో చూసారు కదా. సో ఇప్పుడు ఈ యాంగిల్లో ఇటువైపు ఫేస్ చేసి ఉన్నాయంటే అన్నీ ఒకే వైపు. అండ్ ఇంకొక వైపు కూడా అన్నీ ఒకే వైపు ఫేస్ చేసుకుని ఉన్నాయి. అండ్ ఇంకొక వైపుకి వచ్చేస్తే మనకి ఇలా శాండ్ మీద అక్కడక్కడ కొన్ని ఉన్నాయి. బట్ అవన్నీ వేగిపోయినట్టు అలా ఇలా ఉన్నాయన్నమాట. సో చూసారు కదా నందులన్నీ ఒకేలాగా ఉన్నాయన్నమాట, ఒకటే వైపు ఫేస్ పెట్టేసి. అండ్ ఇంత డిస్టెన్స్ నుంచి మనం పిక్ దిగామనుకోండి ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇవి డిఫరెంట్. ఎందుకు ఇవి పెట్టాను పిక్స్ అంటే కనుక మీకు రిఫరెన్స్ ఉంటుంది. లైక్ మీరైనా కూడా వెళ్ళినప్పుడు దిగడానికి కొంచెం డిఫరెంట్గా, ఎప్పుడు టెంపుల్ ముందు అలా నిల్చొని స్టాండింగ్ పొజిషన్లో దిగడం కన్నా సో ఇలా కూడా ట్రై చేయొచ్చు. అండ్ దగ్గర అయితే చాలా జనాలు ఉంటారు కానీ ఇంత దూరంలో ఎవరు ఉండరు కదా. సో అందుకని చెప్పేసి సో మీకు కూడా ఐడియా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయొచ్చు అని చెప్పేసి మేము దిగామన్నమాట. సో చూపిస్తున్నాను అందుకని ఈ పిక్స్ మీకు. సో ఇంత డిస్టెన్స్ నుంచి చాలా బాగా వస్తుంది. 5 అవుతుంది టైమ్. ఇప్పుడు ఓపెన్ చేసేసారు. మేబీ 6 కన్నా స్టార్ట్ అవుతుందేమో ఈ ప్రోగ్రాము. ఇన్ కేస్ ఎవరైనా అటెండ్ అవ్వాలనుకుంటే కనుక ఇది మహాబలిపురం షోర్ టెంపుల్లో జరుగుతుంది. 1 month వరకు జరుగుతుంది. నెక్స్ట్ మంత్ 23rd వరకు ఉంది ఈ ప్రోగ్రామ్. డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఈవినింగ్ ఉంటుంది. ఇప్పుడైతే ఓపెన్ చేసేసారు. మేము ఆఫ్టర్నూన్ వెళ్ళేటప్పుడు అయితే అసలు ఓపెన్ లేదు, ఇప్పుడు ఓపెన్ చేశారు. సో ఈ ప్రోగ్రామ్ చూడడానికి కూడా కవర్ చేసుకోవాలి, దానికి కూడా రావాలి అనుకుంటే కనుక ఈవినింగ్స్ రండి. సో ఇది జస్ట్ ఒక ఫన్ పిక్చర్ ఊరికే పెట్టేశాను. అండ్ ఇది వచ్చేసి మనకి షోర్ టెంపుల్ గురించి కొంచెం లైట్ హిస్టరీ, ఎప్పుడు పెట్టారు ఏంటి అని చెప్పేసి హిస్టరీ పెట్టారు అక్కడ. అండ్ సైట్ మ్యాప్ కూడా ఉంది. అండ్ అక్కడ మనకి బటర్ఫాల్ దగ్గర సైట్ మ్యాప్ లేదు.
సో ఇది మన మహాబలిపురం షోర్ టెంపుల్ ఎంట్రన్స్ కదా. సో ఇటు పక్క నుంచి ఇక్కడ ఉంది కదా, సో ఈ పక్క నుంచి ఈ వే నుంచి వెళ్తే ఇది మనకి బీచ్ అన్నమాట. సో మహాబలిపురం బీచ్కి ఇలా వెళ్ళాలి, అది షోర్ టెంపుల్ ఎంట్రన్స్. సో ఇది షోర్ టెంపుల్ ఎంట్రన్స్ అండ్ ఇది మనకి బీచ్కి వెళ్ళే రూట్. అండ్ ఇవి సమోసా, ఇది స్టోర్స్ అండ్ ఇవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. అండ్ ఇవన్నీ చిన్న చిన్న స్టాల్స్ చాలా ఉన్నాయి ఇక్కడ, లైక్ కిడ్స్వి షాప్స్ అయినా, యాంక్లెట్స్, బ్రాస్లెట్స్, పర్ల్స్వి. బాల్, అచ్చుకి బాల్ గుర్తొచ్చిందంట ఇప్పుడు. సో ఇవన్నీ చాలా బాగున్నాయి షాప్స్. సో ఇక్కడ చిన్నగా షాపింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ అంటే పక్కన రోడ్ కూడా లేదు, ఇసుక స్టార్ట్ అయిపోయింది. సో బీచ్ వచ్చేసినట్టే. సో ఇక్కడ నుంచి ఇంకాస్త ముందుకెళ్తే బీచ్ వచ్చేస్తుంది. వచ్చేసాక చూద్దాము. ఇప్పుడు మనం బీచ్కి వచ్చేసాము. సో బీచ్కి రావడానికి అయితే చాలా సన్నటి చిన్నగా ప్లేస్ ఉందన్నమాట. సో అందులోంచే రావాలి. పక్కన వే చూపించాను కదా, సో ఆ వేలోంచే రావాలి. అండ్ ఇంకొక వైపు నేను ఫస్ట్ టెంపుల్ చూపించాను కదా, మేబీ అవి రిసార్ట్స్ వాళ్ళవి అనుకుంటా, అందుకని చెప్పేసి పబ్లిక్ కూడా ఎక్కువ లేరు. సో ప్రైవేట్ రిసార్ట్స్ ఉన్నాయి చాలా వరకు. సో ఆల్మోస్ట్ ఇక్కడ వరకు చెన్నై ఎండింగ్ నుంచి ఇక్కడ వరకు చూసుకుంటే ఆల్మోస్ట్ చాలా ప్లేసెస్లో ప్రైవేట్ రిసార్ట్స్ ఉన్నాయన్నమాట. సో ఆ ప్రైవేట్ రిసార్ట్స్ వాళ్ళవి అనుకుంటా అవి. సో అందుకని చెప్పేసి ఎక్కువ పబ్లిక్ కూడా లేరు. బట్ ఇది ఇక్కడైనా కూడా మనకి ఇది పబ్లిక్ ప్లేస్ అయినా కూడా చాలా నీట్గా ఉంది. అండ్ వాటర్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి. సో యాక్చువల్లీ ఇక్కడ ఈ ప్లేస్కే కదా మనకి నరేంద్ర మోడీ కూడా వచ్చాడు, ఫారినర్ సంథింగ్ ఎవరిని తీసుకొని వచ్చాడబ్బా, అమెరికన్ ప్రెసిడెంట్ అనుకుంటా. సో వాళ్ళని కూడా తీసుకొని వచ్చాడు కదా ఇక్కడికి. సో ఆయన అంతటి పెద్ద మనుషులు ఇక్కడ వరకు వచ్చారు అంటే, సో అది ఎంత ఫేమస్ అయ్యి ఉండి మన ఇండియాకి ఎంత ప్రీషియస్ అయ్యి ఉంటే ఈ ప్లేస్కి తీసుకొని వస్తారు. సో చాలా ప్రీషియస్. అండ్ ఇది ఒక వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ బీచ్ అనమాట, మన ఇండియాలో క్లీనెస్ట్ బీచ్. అఫ్కోర్స్ మన దగ్గర అంత క్లీన్గా ఉండడం అనేది అంత ఈజీగా పాసిబుల్ కాదు. బట్ ఇది ఇంకా కూడా ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా ఇంత నీట్గా ఉంది అంటే ఆబ్వియస్లీ ఇది క్లీనెస్ట్ బీచ్ అనే చెప్పొచ్చు. అండ్ ఫోర్స్ అయితే వేవ్ ఫోర్స్ చాలా ఫాస్ట్ ఉంది. సో ఇది మేము జస్ట్ చూసారు కదా, జస్ట్ ఇక్కడ ఎంట్రన్స్లోనే లాస్ట్లోనే ఉన్నాము. బట్ అయినా కూడా వేవ్స్ అనేవి చాలా ఫాస్ట్గా ఉన్నాయి. అండ్ డైరెక్ట్గా లోపలికి ఉందన్నమాట. మరి డైరెక్ట్ నార్మల్ స్లాంట్గా లేకుండా డైరెక్ట్ లోపలికి ఉంది. కొంచెం ముందుకెళ్ళాక మళ్ళీ తక్కువ ఉన్నట్టుంది. మేబీ కొంతమంది ఒక 2-3 మెంబర్స్ మాత్రమే లోపల వరకు వెళ్ళారు. అందరైతే జస్ట్ ఇక్కడ వాటర్ దగ్గర నిల్చొని కాసేపు ఉండి వెళ్ళిపోతున్నారు అంతే. అండ్ మేమేం కలెక్ట్ చేసాము అంటే కనుక, సో మేమైతే కొన్ని అక్కడ వస్తాయి కదా శంకులు, అవి ఇవి చిన్నవి. సో అవన్నీ కలెక్ట్ చేసాము. అండ్ మేము షాపింగ్ కూడా చేసాము. సో అవి కూడా జస్ట్ బ్రాస్లెట్స్, అవి నార్మల్ సీసైడ్వి. సో అవి కూడా షాపింగ్ చేసామన్నమాట. సో అవి కూడా మనకి నార్మల్ బ్రాస్లెట్స్ లైక్ 20 రూపీస్ పర్ పీస్ అన్నట్టు ఉంది. బట్ ఏంటంటే మనకి లైక్ ఎక్కడికో వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఏదో ఒకటి తీసుకొచ్చుకుంటే అదొక ఫీలింగ్ అనమాట, అందుకని తీసుకున్నాం అంతే. వాటర్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. మెరీనా బీచ్ అక్కడ కొంచెం అంత నీట్గా ఉండవు కదా, బట్ ఇక్కడైతే చాలా నీట్గా ఉన్నాయి. మేమైతే చాలా కలెక్ట్ చేసుకున్నాము. ఏంటి అని చెప్పేసి ఇంటికి వెళ్ళాక చూపిస్తా. అండ్ ఇక్కడ హార్స్ రైడ్ కూడా ఉంది, ఐస్ క్రీమ్స్ అండ్ ఫిషెస్, చాలా సీ ఫుడ్ కూడా దొరుకుతుంది ఇక్కడ. సో ఇది ఈవినింగ్ సన్సెట్ అనమాట. సన్సెట్ బ్యాక్ ఉన్నాడు, సో ఇక్కడ మాత్రం సన్న కనబడ్డా అనమాట. ఇది ఈవినింగ్ వ్యూ. అండ్ ఇది హార్స్, ఇది ఆరుష్ పప్ప, ఇది ఓషన్. సో ఇవి 2 పిక్స్ నేను జస్ట్ ఎందుకు అప్లోడ్ చేశానంటే కనుక పిక్స్లో ఎలా ఉంటుంది వ్యూ అనేది మీకు చూపించడానికి ఈ పిక్స్ పెట్టాను అంతే. సన్సెట్ అవుతుంది. సన్ రైజ్కి వద్దాం అనుకున్నాం కానీ సన్సెట్కి వచ్చాము. సో ఇది కూడా బాగుంది. సో ఇంకే సన్ రైజ్ ఎవరైనా మిస్ అయ్యేది ఉంటే సన్సెట్కి రండి. ఇవి ఇక్కడ దొరికే ప్రీషియస్ వన్స్, ఫుల్ న్యాచురల్ అన్నీ. అండ్ ఇక్కడ ఉన్నాయి కదా కొన్ని పర్ల్స్, నవరత్నాలు. అండ్ ఇదిగోండి ఈ పర్ల్స్, ఇవైతే 200 ఈచ్ అంట. అండ్ ఈ శంకులు కూడా ఆల్మోస్ట్ అన్ని 200 అలా ఉన్నాయి. అండ్ పెద్దవైతే చాలా కాస్ట్ ఉన్నాయి, 500-600 ఉండొచ్చు. ఏమైతే అడగలేదు, అన్ని ప్రైజెస్ అడగడం ఎందుకని.
సో ఇవి ఇక్కడ దొరికే కొన్ని వెరైటీస్. సో ఇవి కూడా షాపింగ్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇవి మనకి డోర్కి పెట్టుకునే సైడ్ హ్యాంగింగ్స్ అండ్ డోర్కి పెట్టుకునేవి. సో ఇవి కొన్ని చైన్స్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి అయితే శంకులతో చేసిన చైన్స్. సో ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఆరిష్ షోవియర్ అమ్మో ఆరిష్ చూపించట్లేదు. ఆరుష్ ఇస్ వెరీ హ్యాపీ. వాళ్ళు ఊది చాలా సౌండ్ వచ్చిందని ఆరుష్ కూడా చిన్నది పట్టుకొని ఊదడానికి ట్రై చేస్తున్నాడు. ఆ సౌండ్ ఎప్పుడు వస్తుందా అని. చూపించు ఒకసారి చూపించవా? వరల్డ్ కప్ గెలవలేదురా నువ్వేమి. ఓ పప్పా షోమి యువర్స్. అమ్మో ఆరుష్ చూపించాడంట. అబ్బో. సో ఇవి కూడా చాలా బాగున్నాయి, న్యాచురల్ వన్స్ ఫుల్. సో ఇవి కూడా తీసుకోవచ్చు మనం ఇక్కడికి వస్తే. చూసారు కదా ఇక్కడ ఈ హోల్లోంచి ఇది మన షోర్ టెంపుల్. ఇందాక మనం వెళ్ళాం కదా షోర్ టెంపుల్. సో ఇది షోర్ టెంపుల్. ఈవినింగ్ అయ్యాక ఇలా ఉంటుంది లైట్స్ వేసాక. అండ్ అక్కడ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది, మనం ఒకసారి వెళ్ళి చూద్దాము. ఇక్కడ ఎవరో స్టాచ్యూ ఉంది. సో లైట్స్ వేశారు బీచ్లో. అండ్ చూడండి ఎంత పెద్ద షెల్ఫ్. సో పెద్ద షెల్ఫ్. అండ్ ఇక్కడ ఇంకొకటి ఉంది, లైక్ ఒకటి చూపిస్తాను. అదేంటి అంజీ మూవీలో కదా. సో అంజీ మూవీలో రౌండ్ది ఉంటుంది కదా శివలింగం అని చెప్పేసి అంజీ మూవీలో చూపిస్తారు కదా, చాలా పవర్ఫుల్ అని అది ఇది అని చెప్పేసి. సో అది ఈ టైప్ అనమాట. అండ్ ఇవి రియల్ పర్ల్స్. ఇవి చూసారు కదా, ఇవి రియల్ పర్ల్స్. ఈ రియల్ పర్ల్స్ ఒక్కటి 200 రూపీస్ అంట ఇవి. అండ్ ఇవి సైజెస్ కూడా చూసారు కదా, చాలా పెద్దగా ఉన్నాయి ఒక్కొక్కటి. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇవి మనకి మూవీలో చూపించే శివలింగం అనమాట. చాలా ప్రీషియస్, దీని మీద స్టోరీ మొత్తం రన్ అవుతుంది కదా. సో అది. అండ్ ఇవి టాయ్స్, గాగుల్స్. వీ డోంట్ నో ఇదేం రాసిందో. ఇండియన్ డ్యాన్స్ ఫెస్టివల్ మామల్లపురం. మార్నింగ్ వచ్చాం కదా, ఆఫ్టర్నూన్ వచ్చాం కదా ఇక్కడికి. ఈవినింగ్ ఇలా ఉంది లుక్. సో అక్కడ మనకి ప్రోగ్రామ్ జరుగుతుందన్నమాట. సో దీనికి మనకి ఎంట్రీ ఫీ ఏం లేదు. సో డైరెక్ట్గా వచ్చేయచ్చు ఇక్కడికి. ఇంతకుముందు డ్యాన్స్ ప్రోగ్రామ్ జరిగింది, ఇప్పుడు ఫ్లూట్ వాయిస్తున్నారు. సో ఫుల్ లైటింగ్తో డెకరేషన్ చాలా బాగుంది. సో ఇది నైట్లో మన షోర్ టెంపుల్. ఈవినింగ్ సన్సెట్ బీచ్ చూసాము అండ్ నైట్ షోర్ టెంపుల్ వ్యూ. సో ఇలా ఉంది. మహాబలిపురం టూర్ అనమాట. మార్నింగ్ వచ్చాము, ఇప్పుడు ఆల్మోస్ట్ ఈవినింగ్ 7 అయిపోయింది. సో ఆల్మోస్ట్ 12 అవర్స్ ట్రిప్ అయిపోయింది. సో ఇది టోటల్ మహాబలిపురం టూర్ ఫుల్ డీటెయిల్గా ఈ వీడియోలో చూపించేసాము. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్స్లో చెప్పండి. సో ఇది టోటల్ వ్యూ ఆఫ్ మహాబలిపురం. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఎక్కడైనా అంటే ప్రైస్ డీటెయిల్స్ ఏమైనా ఆల్మోస్ట్ అన్నీ చెప్పేశాము. సో ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో అలా చేయడం వల్ల మీరు ఏ వీడియోని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.
అండ్ ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే పార్ట్ 2 ఇది అనమాట. సో పార్ట్ 1 మిస్ అయినట్టుంటే అందులో అది కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. అందులో బటర్ బాల్, కృష్ణాస్ బటర్ బాల్ అండ్ వరల్డ్ ఫేమస్ ఆర్కిటెక్చర్స్ అనేవి చాలా ఉన్నాయి మహాబలిపురంలో. సో అవన్నీ ఆల్మోస్ట్ అందులో కవర్ చేసేసామన్నమాట. సో చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది పార్ట్ 1లో కూడా. సో ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో అలా చేయడం వల్ల మేము ఎప్పుడు కూడా వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో ఏ వీడియోని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.